ప్రభాకర్ సార్ ఇటు సైడ్ రండి సార్, జెండా ఏముందో కనబడతలే, ఇటు సైడ్ చూపండి సార్. ఇటు ఓకే సార్. ఓకే పెరుగుతున్నటువంటి మారక ద్రవ్యాల వ్యతిరేకంగా మనమందరం కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేసినాం ఇప్పుడే. అదేవిధంగా ప్రజల్లో చైతన్యం చేయడానికి, వీటి వల్ల జరిగే నష్టం పట్ల అవగాహన కల్పించడానికి అపోలో హాస్పిటల్స్ వారు ఈరోజు యొక్క రన్ కార్యక్రమం తీసుకుంటున్నారు. పెద్దలు మనోహర్ గారు, పాత నేమ్స్ యొక్క డైరెక్టర్ గారు, అదేవిధంగా అపర్ణ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్, స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి గుడ్ మార్నింగ్. ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ యువత భవిష్యత్తు తెలంగాణ లేదా భారతదేశ ఎదుగుదలకు ఉపయోగపడాల్సినటువంటి వాళ్ళంతా మత్తుకు బానిసలై, కన్న తల్లిదండ్రులకు భారమై సమాజంలో పనికి రాకుండా పోతున్నారనేటువంటి ఆలోచనతోటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి ఎక్కడ మారక ద్రవ్యం ఉన్నా, నార్కోటిక్స్ ఉన్నా కూడా వాటి పట్ల కఠినమైనటువంటి ఉక్కు పాదాన్ని మోపి భారత ప్రధానమంత్రి ఎక్కడైతే నషాముక్త భారత్ అన్నారో, తెలంగాణలో నో డ్రగ్స్ అనేటువంటి నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా ప్రత్యేకమైనటువంటి అధికారులను వేసి కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం కంపల్సరీ ఉండాలి. ముఖ్యంగా చెడుకు తొందరగా అట్రాక్ట్ అయ్యేటువంటి ఈ దశ, విద్యార్థి దశలో దాని పట్ల అవగాహన ఉండి జీవితమే చెడిపోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. డ్రగ్స్ ఒక్కసారి కొంత తాత్కాలిక సంతోషం అనిపించినా దాని తదుపరి జీవితానికి సంబంధించి శాశ్వతంగా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందనే మాట మీ అందరికీ తెలుసు. స్నేహితులు ఒత్తిడిపోయినో, మనసుకు సంబంధించినటువంటి ఆందోళనలో తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుందనే ఆలోచనతో, తాత్కాలిక వ్యతిరేకతతో మత్తుకు తీసుకోవడం, దానికి బానిస కావడం వల్ల పూర్తిగా జీవితాన్ని మనకు మనం చేజేతులారా చెడగొట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ లో అగ్రభాగాన నిలబడి ఇటువంటి సోషల్ కాజెస్, సామాజికమైనటువంటి రుగ్మతల పట్ల కూడా సమాజంలో మా పాత్ర ఉంది అని అపోలో హాస్పిటల్స్ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం పట్ల యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ, విద్యార్థులు కూడా మేమేదో పొద్దున అపోలో హాస్పిటల్ సంబంధించినటువంటి డీన్లు పిలిచినారు, మేము ర్యాలీలో పాల్గొంటున్నాం అనేటువంటి కాదు. దీని మీద మీరు రోజు యూజ్ చేసే సోషల్ మీడియాలో కూడా యాంటీ డ్రగ్స్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఏం చేస్తా ఉన్నారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆలోచన ఏంటి, దేశం ముందుకు పోవాలన్నా, రాష్ట్రం ఈ యువత భవిష్యత్తు తరానికి ఉపయోగపడాలన్నా కూడా మీరు చదువుతున్నటువంటి చదువుల యొక్క సేవ భవిష్యత్తులో అందాలన్నా కూడా తప్పకుండా మనందరికీ వ్యతిరేకమైనటువంటి ఈ డ్రగ్స్ కానీ అనేక రకాల అది మత్తు సంబంధించిన అంశాల లోపల మనం వ్యతిరేకంగా పనిచేయాలి. తెలంగాణ ప్రభుత్వం తరఫున, రవాణా శాఖ తరఫున కూడా కఠినమైనటువంటి చర్యలు మత్తు ద్వారా, అంటే డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవర్స్ కానీ ఒకవేళ 2-3 సార్లు డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికితే అతని లైసెన్స్ కూడా రద్దు చేస్తా ఉన్నాం. ఈరోజు భవిష్యత్తులో లైసెన్స్ దొరకకుండా వెహికల్ కొనుగోలు చేసే అవకాశం లేకుండా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా రవాణా శాఖ తరఫున మేము మా యొక్క కార్యక్రమం తీసుకుంటున్నాం. వీటన్నిటి ద్వారా ఒకటే, యువత చెడును ఆకర్షించకుండా
యువత దేశానికి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా आज प्राइम मिनिस्टर साहब का भी एक ही बात है, नशा मुक्त का मतलब ये है हम कोई नशा न लेंगे और बगल में कोई भी है उसको नशा लेने में हम रोक सकते। नशा रोकने के लिए एक वॉलंटियर बनेंगे हम। फिर आज भागने की मतलब नहीं है, आज रनिंग में पार्टिसिपेट हुआ ये बड़ी बात नहीं है। आने वाले दिन में भी देश को बचाने की जिम्मेदारी आपके ऊपर है। इसीलिए आप सब लोग जरूरी ये एंटी ड्रग्स में हमारा तेलंगाना सरकार भी जो फैसला ले रहे हैं वो फैसले के मुताबिक आप सब लोग जरूर एंटी ड्रग्स के वॉलंटियर बन के कहीं भी कुछ इंफॉर्मेशन है, कहीं भी कोई बच्चा नशा ले रहा है तो तुरंत सरकार को इन्फॉर्म करने के आप एक नशा एंटी ड्रग्स का वॉलंटियर बनने की जरूरत है। मैं यही बात कहते हुए फिर एक बार मैं अपोलो मैनेजमेंट को अप्रिशिएट करता हूं और सरकार कितने भी कदम उठा रहे वो कदम में आपका बगैर शामिल आप लोग दिल से सोसाइटी के खिलाफ के काम जो ड्रग्स की हो रहा है उसके खिलाफ अगर बच्चा नहीं लड़े तो आने वाले दिन में बहुत मुश्किल भुगतना पड़ता। अपन लोग ये बात कहते हुए आपको फिर एक बार कंग्रेचुलेशन और आप सोशल काज में सुबह उठ के या एक जनता को बताने के लिए आप लोग शामिल हुए, आप सब लोगों को मुबारकबाद और धन्यवाद कहते हुए नमस्कार। ब्रदर मोबाइल सिंगल बेटा सर